హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి బ్యాంకాక్లో అయితే ఉన్నాను. ఈ థాయిలాండ్ సిరీస్ వీడియోస్ అయితే మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. చాలా కష్టపడి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సోలోగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మొత్తాన్ని. ప్లీజ్ మామ సపోర్ట్ చేయండి కొంచెం. ఫుకేట్ని ఎక్స్ప్లోర్ చేసా, పటాయా ఎక్స్ప్లోర్ చేసా, ఇప్పుడేమో బ్యాంకాక్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా. దీని తర్వాత నెక్స్ట్ కంట్రీ, ఇక్కడి నుంచి ఇంకో కంట్రీ ఉంటుంది. అది దేనికి వెళ్తే బాగుంటుందని మీరు కూడా కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వచ్చినాయో చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతా. ఇప్పుడు ఏంటంటే మీకు బ్యాంకాక్లో సంతను చూపించబోతున్నా. సంత ఏంట్రా అంటారా? అదే ఒక మార్కెట్ ఉంటుంది కదా, అదే సంత. దాన్ని చూపిస్తున్నాను. అదేంటంటే చాలా తక్కువ ప్రైస్లో మనకి అన్నీ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. వీధి అంతా కన్నులు విందుగా కూడా ఉంటుంది. మొత్తం చూసేయండి. ఫస్ట్ గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఓకే, ఇంకెళ్ళిపోదాం. లెట్స్ గో. నేనున్న హాస్టల్ దగ్గర నుంచి బైక్ బుక్ చేస్తుంటే ఆల్మోస్ట్ ఒక 80-90 బాగా చూపిస్తుంది. ఇక్కడ ఉన్నది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అది 6 to 7 kilometers, 8 kilometers లోపే ఉంది. అంత చూపిస్తుంది. మళ్ళీ టుక్ ఉంది. రోజు మరి టుక్ బాబు అడిగితే 300 బాటిల్ అన్నాడు. అరే ఊరుగారా బాబు, బస్సు ఎక్కడ రా అంటే పక్కనే బస్సు ఉంది. ఈ బస్సు అనుకో 15 బాటిల్ 20 బాటిల్ ఉంటుంది. 17 బాటిల్ అంత 15 అనుకుంటా, 15 బాటిల్ తీసుకుంటాడు అంతే. చాలా చీప్గా వెళ్ళిపోవచ్చు. కాకపోతే అంటే బస్సు రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఆ టైం అవన్నీ ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరగండి, లేదంటే బైక్ బుక్ చేసుకొని వెళ్ళడమే. మొత్తం ఇక్కడ అన్ని ఏసీ బస్సులు. ఇదిగోండి ఏసీ కూడా ఈ సైడ్ నుంచి వస్తుంది, అరేంజ్ చేశారు. అలాగే స్పీకర్స్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు ఏ స్టాప్ వస్తుందా. నెక్స్ట్ ఆ స్క్రీన్లో కూడా మనకు చూపిస్తుంది నెక్స్ట్ స్టాప్ ఏంటా అని. థాయిలో చూపిస్తుంది, ఇంగ్లీష్లో కూడా చూపిస్తుంది. ఇది బస్ నెంబర్ 3. మార్కెట్ పక్కన పార్క్ కూడా ఉంది. ఇప్పుడు మనం చర్చుక్ పార్క్కి అయితే వచ్చాము. లోకల్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లోకల్స్ కోసం ఇది ఎక్సర్సైజ్ చేసుకోవడం కోసం, సరదాగా వాకింగ్ చేయడానికి. మధ్యలో చూడండి ఒక పాండ్ లాగా అలా ఉంది, బాగుంది. దాని చుట్టూ కూర్చున్నారు. దాని చుట్టూ కూర్చొని రెస్ట్ తీసుకున్నారు. చాలా చల్లగా ఉంది, చక్కగా. టూరిస్టులు కూడా చాలామంది టూరిస్టులు, లోకల్స్ కాదు టూరిస్టులు ఎక్కువ మంది ఉన్నారు. టూరిస్టులు అందరూ కూర్చొని చిల్ అవుతున్నారు. బాగుంది లొకేషన్, మామూలుగా లేదుగా పార్క్ మాత్రం. ఆ మధ్యలో చూడండి చిన్న ఒక వంతెనలా కూడా ఉంది, బాగుంది లొకేషన్. ఇక్కడ నుంచి పెద్ద ఫిష్లు ఉన్నాయి. ఇవి ఎంత ఉన్నాయి ఫిష్లు, పెద్దయ్యే. శాంసాంగ్ పనితీరును చూద్దామా. ఇది అది అక్కడ ఉన్నారు వాళ్ళు. మనం జూమ్ చేస్తే శాంసాంగ్ S24 ఇలా వర్క్ అవుతుంది. ఇక్కడ ఇవి మాత్రం చాలా ఉన్నాయి. మనుషులు మధ్యలో తిరుగుతున్నాయి. వీటిని వాటర్ మానిటర్స్ అంటారు కదా, వాటర్ మానిటర్స్. అందరు ఫోటోలు తీసుకున్నారయ్యా. ఈ చుచ్చాకు మార్కెట్కి ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అనుకోండి. ఈ పార్కులోంచి అందరూ ఇటు తిరుగుతున్నారు. వెళ్దాం. పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు చక్కగా. పిల్లలు ఆడుకోవడానికి లోకల్స్కి చాలా బాగుంది. ఇది ఫ్రీ ఎంట్రీ ఛార్జెస్ కానీ ఏమీ లేవు. సరదాగా మీరు ఎవరైనా వచ్చి కొంచెంసేపు టైం స్పెండ్ చేయవచ్చు. పిల్లలతో వస్తే మాత్రం తప్పకుండా రండి ప్లేస్కి. వాళ్ళు పెద్ద వాటర్ మానిటర్స్ని కూడా చూడొచ్చు. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారని చెప్పి బయటికి రావట్లేదు, కానీ క్రౌడ్ తక్కువ ఉంటే చాలా ఎక్కువ వస్తాయి ఇక్కడ. ఆంటీ గారు కూడా ఊగుతున్నారు. ఒకండి ఆంటీ, ఒకండి. బాగుంది పార్కు, బాగుంది. ఈ పార్కు పొద్దున 8 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. పార్కులోంచి అలా బయట అడుగు పెట్టగానే ఇదంతా చర్చాక్ మార్కెట్ మొత్తం స్టార్ట్ అయిపోయింది. పర్లేదు, కాస్ట్లు కొంచెం బెటర్గానే ఉన్నాయి. చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఇదే ఎంట్రన్స్ మార్కెట్కి. చూసారు అక్కడ చర్చాక్ వీకెండ్ మార్కెట్ అని మెన్షన్ చేసి ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిపోతే మామూలుగా ఉండదు.
మొత్తం వెళ్ళి చూసేద్దానా అండి, కాస్ట్లు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం. వచ్చేసాం చర్చాక్ వీకెండ్ మార్కెట్. అన్ని రేట్లు దగ్గరుండి ప్రశాంతంగా చూసుకుంటూ వెళ్దాం. చూసుకోండి, ఏదైనా నచ్చితే ఇక్కడికి వచ్చినప్పుడు కొనుక్కోండి. ప్రైజులు తక్కువగానే ఉంటాయి. ముందు వాటర్ 10 రూపాయలు మెయిన్, అది 10 రూపాయలు అంటే మన కరెన్సీలో 28 రూపాయలు ఒక బాటిల్. చెప్పులు పర్లేదు 130 బాట్ ఉన్నాయి, పర్లేదు. చెప్పుల ప్రైస్ బాగున్నాయి చూడడానికి, మరీ బ్యాడ్ ఏం కాదు. పిల్లలు 150 బాట్ అంట. 150 అంటే ఆల్మోస్ట్ ఒక 400 చేంజ్ ఉన్నట్టుంది. ఇవన్నీ 180 టీషర్ట్స్. అంత మామూలుగా లేదు మామ. ఇది స్టార్టింగే. ఏదైనా 130 బాట్ అంట, 130 బాట్. ఏంటి బ్యాంకాక్ కిడ్స్ వాచెస్ 100 బాట్. ఏదైనా సరే బాగున్నాయి బొమ్మలు. 100 బాట్ బాగున్నాయి వాచెస్. 100 బాట్ అంట, పర్లేదు. 100 బాట్ అంటే జస్ట్ 280 రూపీసే. బాగుంది వాచెస్ అయితే, గుడ్ కలెక్షన్ మంచిగానే ఉంది. ఏదైనా సరే 100 బాట్. గర్ల్స్ 490 అంటే ఇవి అంత వర్త్ ఏం కాదనుకుంటా, నార్మల్గానే ఉన్నాయి. ఓకే, బట్ షూలు అమ్మాయిల చెప్పులకు బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి. కొన్ని ప్రైస్ ఎక్కువే ఉన్నాయి, కొన్ని బాగున్నాయి కానీ కొన్ని ఎక్కువే ప్రైస్. బార్గెన్ చేయొచ్చో లేదో మరి, తీసుకోవాలంటే బార్గెన్ చేసుకొని తీసుకోవడమే. మ్యాక్సిమం ఫిక్స్డ్ రేట్లు అని చెప్పి దాని మీద వేస్తారు. బీఫ్ షవర్మా అయితే 100 బాత్ అంట. మంచి హడావిడిగా ఉంది మొత్తం. టీషర్ట్స్, పర్ఫ్యూమ్, గర్ల్స్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. చిన్న పిల్లలయ్యా. ఇక్కడ డ్రెస్సులు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, చిన్నపిల్లల డ్రెస్సులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చెక్ చేద్దాం ఒక్కసారి. థాయిలాండ్ నీతో 100 బాత్. మనం 100 బాత్ అంటే మన కరెన్సీలో ఒక 280 రూపాయలు అలాగా. ఇవేమో 200 బాత్. లోపలికి వెళ్ళొచ్చు. బోల్డ్ చాలా పెద్దది మార్కెట్, మొత్తం చూడాలే కానీ చాలా ఉంటుంది. మీ ఓపికనంతసేపు జరగచ్చు. వెళ్ళే కొద్దీ ఫుడ్ కానీ ఏదైనా కొనడానికి ఇవన్నీ ఉంటాయి. మన 1 టౌన్ మార్కెట్ లాగా చెప్పాలంటే, విజయవాడ 1 టౌన్ మార్కెట్ లాగా ఉంది. లోపలికి వెళ్ళే కొద్ది చాలా పెద్దది ఉంది. ఎంత క్యాప్ సెక్షన్ 170 బాట్, 175 బాట్, 170. స్పెట్స్ అయితే 100 బాట్.
ఫ్రెండ్లో గిఫ్ట్ ఐటమ్స్ ఆ బ్రాండ్ అదే వేరే వేరే బ్రాండ్ వావ్. ఓ. అందాల లైట్ల మధ్యలో అందమైన పిల్ల. టీ షర్ట్స్ మెరిసిపోతున్నాయి. గుడ్. ఫైటర్స్ వేసుకునేవి 350 రూపాయలు అంటే మన డబ్బులు కదా, ఎక్కడ డబ్బుల్లో. నైస్ నైస్. ఇదేనా 300 థాయ్ బాట్ అంటే మన కరెన్సీలో దగ్గర 1000 రూపాయలు ఈ చెట్లు. తాడులు చెప్పులు హ్యాండ్ మేడ్తో చేసినవి ఇవన్నీ. కొన్ని రేట్లు లేవంటే ఇంకెళ్ళి మాట్లాడుకోవడమే. తాయ్ షాప్. ఓకే, ఐ లవ్ థాయిలాండ్. ఏమైనా మనం తీసుకెళ్ళాలంటే ఇక తీసుకెళ్ళొచ్చు. 140 అంట, 3 అయితే 100 తీసుకున్నాం ఒకటి. 350 అంటే ఆల్మోస్ట్ 1000. 2 అయితే 600కి ఇస్తాయంట. ఏదైనా 1000 రూపాయలు. థాయిలాండ్ వచ్చినప్పుడు ఈ డబ్బా ఒకటైనా తీసుకెళ్ళండి మామ. స్మెల్ అదిరిపోయింది అంతే. హ్యాండ్ మేడ్ చేసిన ఇవన్నీ చాలా ఉన్నాయి. అసలు సందుల్లోకి వెళ్తే బోల్డ్ పెద్దదే. ఏంటి బొమ్మల? హ్యాండ్ మేడ్ బొమ్మలు. టైం అయిపోతున్నట్టున్నది, క్లోజ్ చేసేస్తున్నారు. ఇవన్నీ స్పైసెస్లా ఉన్నాయి. స్పైసెస్, టీ అవి ఉంటాయి కదా, అవన్నీ థాయిలాండ్ హ్యాండ్ మేడ్. ఫ్లవర్స్. ఓ మై గాడ్, అలాగుందో అసలు. ఏ పెళ్ళిళ్ళకి గిల్లెళ్ళకి కావాలంటే ఏదో ఈ 1 మార్కెట్ ఏమో నిజంగా. వా, సూపర్. అసలు బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఎలా ఉందో. సూపర్ అసలు. వావ్, వెరీ గుడ్. సూపర్ ఉంది. ఓ, 78 బాట్, 58 బాట్. బాగున్నాయి అబ్బా. ఫ్లవర్స్ మాత్రం బాగానే ఉంటున్నారు. ఏం ప్లాస్టిక్, ఒరిజినల్ పువ్వులు కాదు, మొత్తం ప్లాస్టిక్కే.
పెద్ద కాంప్లెక్స్ లా ఉంది ఇది. దీంట్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. బిగ్ మౌత్ హ్యాండ్ మేడ్ అంటే ఇవన్నీ. నో డిస్కౌంట్ 120 బాట్. డిస్కౌంట్లు అడగొద్దు, రేట్లు మెన్షన్ చేశారు దాని మీద. బర్త్డే మగ్స్ ఇవి. ఓ డేట్స్ ఉన్నాయి దీని మీద. ఏ మంత్ కా మంత్ డేట్. ఏప్రిల్ 30, మార్చ్ 31. ఓ డేట్స్ ఉన్నాయి. నైస్. సూపర్ వస్తుంది. ఈ చచ్చాక్ మాల్లోగా ఒకసారి వెళ్ళి చూద్దాం. 10 పీసులు 40 బాటిల్ అంట. చిల్లీ స్విత్ పార్క్ అంట. వెరైటీ ఫుడ్స్లో ఉన్నాయి. ఇక్కడ బయట కూడా వరుసగా ఉన్నాయి ఫుడ్లు గిడ్లు అన్ని రకరకాలు. ఓ ఇక్కడ కాంబోస్ ఉన్నాయి. ఇవన్నీ ఎగ్స్ అంటే ఇది సాల్మాన్స్. హౌ మచ్ కాస్ట్ ట్రై? 110 baht. 110 బాత్. 110 బాత్ అంట సాల్మాన్. ఒక ట్రై చేసి చూద్దాం. నా దగ్గర చేంజ్ బోర్డు ఉంది. రూపాయలు ఎక్కడ పడితే అవి ఇచ్చేస్తున్నారు. అది అసలు మెయింటైన్ చేయలేకపోతున్నాం ముందు ఇవి. బ్రో చేంజ్. ఓకే గివ్ మీ 1. చేంజ్ ఇచ్చేసాను ముందు. ఆ బరువు మొయ్యిలో పోతున్నాను అసలు చేతిలో పెట్టుకొని. బాబాయ్ అలాగ ఇస్తున్నాడు దాన్ని. అన్ని రకాలు వేస్తున్నాడు. ఓ ఒక దాంట్లో. థ్యాంక్ యూ. దీన్ని తీసుకున్నా. ఏదో వెరైటీగా ఉంది. దీని పేరు కూడా సాల్మాన్ అంట. సరే బజ్జీలా ఉందని చెప్పి పెట్టుకొని తినేసా. తర్వాత సంగతి తర్వాత అయిపోయింది. ఇంకా తిన్న తర్వాత ఇలా పక్కకు వస్తే నూడిల్స్ ఉన్నాయి. అన్ని రకాల నూడిల్స్లో ఉన్నాయి. 20-30 థాయ్ బాట్ ఏదైనా సరే. మన బెండకాయలు కూడా అమ్ముతున్నారు చివరికి. బెండకాయలను ఏం చేసి ఇస్తాడు? కాల్ చేసి ఫ్రై చేసి ఇస్తాడేమో. పన్ను ఉంది, కోడి ఉంది, బీఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ముందు ఒకసారి లోపలికి వెళ్ళి వద్దాం. ఇక్కడ ఏమున్నాయో చూసి వద్దాం. ఓ స్టార్టింగ్లో మసాలాలు ఉన్నాయి ఇక్కడ. దీని లోపల కూడా చూద్దాం సిచ్యువేషన్ ఏంటంటే. బెల్టులు 100 రూపాయలు మాత్రమే. ఇది కూడా ఇంచుమించుగా బయటలాగే, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి లోపల బయటతో పోల్చుకుంటే. అంతే అవుతుంది. పైకి కూడా వెళ్ళొచ్చు. 2 ఫ్లోర్స్ పైకి. ఇవైతే 250 థాయ్ బాట్. ఎక్కడెక్కడ ప్రైజులు పెట్టేశారు. మనం అడిగేదేం లేదు. నచ్చితే తీసుకోవడం, బిల్లు కట్టుకోవడమే. 100 థాయ్ బాట్ అండి. పర్లేదు. ఇవి పర్లేదు, ఇవి బాగున్నాయి. గుడ్. చిన్నపిల్లలు బాగున్నాయి. ఈ పిల్లలకు కూడా బాగున్నాయి. సేల్ 50 అంట.
ఇవన్నీ 50 అంట. ఇక్కడ ఈ 100 సేల్ అని పెట్టారు మామ. అసలు నిజంగానే కొన్ని బట్టలు సూపర్ ఉన్నాయి. మన ఇండియాలో 2000 పెట్టినా రావు, అంత బాగున్నాయి. కాకపోతే మనం తీసుకెళ్ళడానికేమో చాయిస్ లేదు సరిగ్గా. బాగున్నాయి కానీ అబ్బా ఫ్లైట్లో తక్కువ ఉంది. మనకు 7K ఇచ్చాడు. అయినా నేను వేరే కంట్రీ వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఇవన్నీ మోసుకొని వెళ్ళలేక తీసుకెళ్ళలేకపోతున్నా. జస్ట్ ఏదో 1-2 తీసుకున్నా అంతే. లేకపోతే మీరు మాత్రం ఓన్లీ బ్యాంకాక్ పెట్టుకుంటే ఒక ఎంటీ బ్యాగ్ తెచ్చుకోండి. మంచి మంచి తక్కువ బడ్జెట్లో చాలా ఉంటాయి, కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు. సూపర్ బట్టలు వస్తాయి, ఫారెన్ బట్టలు. థాయిలాండ్ 100 బాత్ షాప్ అంట. ఏదైనా 100 బాట్లు మాత్రమే, కొనుక్కోండి అని పెట్టారు. చూద్దాం. 100 బాట్లు లోపే ఉంటాయి మొత్తం అయితే. అలాగే అన్నారు, ఎక్కువ రేట్లో ఉన్నాయి కొన్ని. లోపల అలా చాలా టైం అయిపోయింది షాపింగ్ అలా చూసుకుంటూ తిరిగి వచ్చేసరికి. ఓహో, ఇంకా మార్కెట్ చాలా ఉంది, చూడాల్సింది. నైట్ అదిరిపోద్ది. ఇప్పుడు నైట్ అయింది కదా, లైటింగ్స్తో ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి జర్లు, కలర్స్. మీరు సవరాలు పెట్టుకునే వాళ్ళకి సవరాలు ఉన్నాయి, ఇలా పెట్టుకోవచ్చు. వావ్, సూపర్. ఎంత తిరిగినా అవదురా బాబోయ్, చాలా పెద్దది ఉంది షాపింగ్ ఇదంతా. ఇక్కడ ఎంత తిరిగినా ఓళ్ళు ఉంది. బొడ్డోడు బాగున్నాడు, బుడ్డది. ఇది ఒకటి తీసుకోవాలి. మనం ఈ దేశం వచ్చామని గుర్తు కోసం మనకి ఒకటి ఉండాలి, ఒకటి తీసుకొని పెట్టుకుందాం. అలాగే మీకు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా అన్నీ దొరుకుతాయి, ఏది కావాలంటే అది తినొచ్చు. స్క్విడ్ ఎగ్స్ 50 బాట్. హాయ్. డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయొచ్చు ఇక్కడ, చాలా ఉంటాయి. టాయిలెట్ డబ్బులు ఇచ్చి వెళ్ళాలి మామ. 5 బాట్, 5 బాట్లు మాత్రమే. కోకోనట్, ఫ్రైడ్ స్క్విడ్ ఎగ్స్. క్రాబ్, చిన్న పీతలు, రొయ్యలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవన్నీ చికెనే. ఇది ఫిష్ 60 బాట్ 80 బాట్ అలా ఉన్నాయి. ఇదేంటిది బౌన్సీ చికెన్ అంట. బౌన్సీ పార్క్ అది. ఇక్కడేమో షవర్మాలు, కబాబ్, షవర్మా, బీఫ్ చికెన్ కలిపి అయితే 120 బాట్. సూపర్. బ్యాంకాక్లో చాలా ఫేమస్ ఈ మార్కెట్. నైట్ లైఫ్ చూసారు ఎలా ఉందో, చాలా బాగుంది కదా, అస్సలు మిస్ అవ్వకండి. మిల్క్, గ్రీన్ టీ, లెమన్ టీ, ఓకే, రేప్ మ్యాంగో జ్యూస్, డిఫరెంట్ ట్రై చేయొచ్చు. ఏంటి ఇది? బ్లూబెర్రీ, థాయ్ చా, గ్రేప్.
స్పెట్స్ ఏదైనా 40 బాల్ 40 అంటే పర్లేదు, మన కరెన్సీలో జస్ట్ 120 రూపీస్ ఓన్లీ, అంతే. 110 రూపాయలు. మన దగ్గర దొరికేలాగే ఉన్నాయి కానీ కొంచెం స్పెషల్గా ఎంతైనా. బ్యాగులు కొంటే దాని మీద ఫ్రీ నేము లోగో ఇస్తున్నారు. పాస్పోర్ట్లకు కూడా. పాస్పోర్ట్ 80 రూపీస్ అంటే ఒక 250 రూపీస్ అలాగా. దాని మీద మన ఇండియా ఫ్లాగ్ వేయించుకోవచ్చు, ఏదైనా నేమ్ వేయించుకోవచ్చు అలాగా. బండి భలే ఉంది, బుడ్డి బండి, కూర్చొని తిప్పుకొని వెళ్ళిపోవడమే. బ్యాటరీ వెహికల్, బ్యాటరీది అనుకుంటా. అచ్చా హై, బహుత్ అచ్చా హై. ఓహో, లేడీస్ సంబంధించిన మాత్రం గోల్డ్, అమ్మాయిలకి అయితే పండగ పండగ. వాట్ వాచ్, గుడ్. 7 బాచ్, గివ్ మీ 1. ఏ కోకో కోలా, ఆరెంజ్, స్ప్రైట్, గ్రీన్ సోడా ఏదైనా సరే ఒక స్టిక్ అయితే 7 బాట్ అంట. ఇది ఇలా చేస్తుంది. గివ్ మీ 1 గ్రేప్. థ్యాంక్ యూ. గ్రేప్ తీసుకున్నాం. ఐస్ మావా, చిన్నప్పుడు తినేవాళ్ళంగా అయ్యే. బాగుంది, తినుకుంటూ నడుచుకుంటూ పోదాం. పాప కూడా కావాలి. పాప అలా వేసుకొని వెళ్ళిపోతుంది. బాగున్నాయి, చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇదిగో చిన్న చిన్న బైకులు ఎలాగున్నాయో. మామూలు అలా వెళ్ళేది, రోడ్డు అంతా మాత్రం ఎరగదీస్తుంది. మాల్లోనే ఎక్కువ ఆఫర్ కనిపించింది నాకు, బయట కన్నా మాల్లో చాలా తక్కువ అనిపించింది. ఇక్కడే బయట ఎక్కువ ఉన్నాయి. చూసారు కదా, ఇది ఈ వీడియో. ఈ మార్కెట్ అయితే చాలా బాగా నచ్చింది. మొత్తం బాగున్నారు, అన్ని దేశాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అండ్ ఆల్సో రేట్లు కూడా కొంచెం మంచి ప్రైస్ ఉన్నాయి. కొన్ని అయితే కొన్ని ఎక్కువ రేట్లు ఉన్నాయి కానీ కొన్ని బాగున్నాయి. తప్పకుండా బ్యాంకాక్లో ఈ చటున్చాక్ మార్కెట్ని అయితే మిస్ అవ్వకండి. మంచి షాపింగ్ చేసుకోవడానికి అయితే మంచి ప్లేస్. ఓకే, ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బ్యాంకాక్లో నైట్ బస్ జర్నీ చేస్తే మొత్తం చూసేయచ్చు స్ట్రీట్లన్నీ. కండక్టర్ లేడీనే, డ్రైవర్ కూడా లేడీనే. మామూలుగా ఉండదు మరి థాయిలాండ్లో.